హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన లేడీస్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కిచెన్లో ఈ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, బొద్దింకలు. అసలు ఎక్కడ చూసినా గోడల నిండా అన్నీ అవే పాకేస్తున్నాయి. నాకు ఈసారి ఓన్గా ఒక ఐడియా వచ్చిందనమాట. ఏదైనా వాటికి నచ్చంది ఘాటైన వాసన వాటికి వస్తే కనుక కంపల్సరీ ఆ ప్లేస్కి అనేవి రావు కదా. నేను ఆలోచిస్తే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే జెండు బామ్ ఆర్ విక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, బామ్స్ ఏమైనా మనం యూజ్ చేసేది. దీని ఫ్రీక్వెన్స్ చాలా ఘాటుగా ఉంటుంది. సో మనకి ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయి కిచెన్లో కార్నర్ ప్లేసెస్లో, అక్కడ మనం దీన్ని కనుక అప్లై చేసినట్టయితే మ్యాక్సిమం అవాయిడ్ అవుతాయండి. మనం పెట్టిన ఈ జెండు బాము ఒక 3 days వరకు దాని స్మెల్ అనేది ఉంటుంది. నాకు తెలిసి 3-4 days వరకు కూడా. తర్వాత మళ్ళీ వస్తాయి, ఎందుకంటే దాని ఘాటు స్మెల్ ఎప్పుడైతే పోతుందో అవి నార్మల్గా మళ్ళీ పాకేస్తూ ఉంటాయి. సో మనం కిచెన్ మ్యాక్సిమం 1 week ఒకసారన్నా 3-4 days కన్నా ఒకసారన్నా మనం క్లీన్ చేసుకుంటాం కదా. ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం క్లీన్ చేసుకుంటామో, క్లీన్ చేసిన వెంటనే ఇది మనం అక్కడ అప్లై చేసేయాలి. అప్లై చేస్తే మ్యాక్సిమం ఇవనేవి రాకుండా ఉంటాయి. నేనైతే ట్రై చేశాను, ఇది వర్కౌట్ అవుతుంది. అట్లానే కబోర్డ్స్లో ఎక్కడైతే ఆ కార్నర్ ప్లేసెస్లో ఎక్కడైతే అవి పాకుతాయో ఆ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా లవంగాలు కూడా దాని ఫ్రీక్వెన్స్ చాలా ఘాటుగా ఉంటుంది. లవంగాలు ఎక్కడైనా కార్నర్లో అక్కడొకటి పెడితే సెల్ఫ్లో అవి రావు, ప్లస్ చీమలు కూడా రావు. ఆ ప్లేస్లోకి చీమలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఎవ్రీ వీక్ మన కిచెన్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసి అట్లా వదిలేస్తే ఒక 4 days వరకు రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అవి ఎప్పుడైతే మళ్ళీ మీకు వస్తున్నాయి అని మీకు అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ పెట్టుకోవడమే. నేనైతే మామూలుగా చేతితో పెడుతున్నాను. మీ దగ్గర కాటన్ లాంటిది ఏమైనా ఉంటే కాటన్లో ఇట్లా జెండు బామ్ డిప్ చేసుకుని మీరు ఆ ప్లేస్లో అయితే పెట్టేయచ్చు. ఇలాంటి యూస్ఫుల్ మరెన్నో టిప్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.